అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఉగాది నుంచి మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే 2 రాజపూజ్యం, 6 అవమానాలు. వృశ్చిక రాశి వారికి నిజంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే భిన్నంగా ఉండకపోవచ్చు, బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫలితాలే కనపడుతున్నాయి. అంటే ఆదాయం ఉంది, అవమానం ఉంది, కానీ మానసిక కృంగుబాటుకు దారితీసే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మీరు ఆశ్చర్యపోయింది ఏంటంటే కొంతమంది కలెక్టర్లు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో జడ్జీలు కూడా మేబీ లంచగొండులుగా పట్టుబడవచ్చు. అటువంటి స్థితి కనబడుతుంది ఈసారి. ఈ రాష్ట్రం అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే జడ్జీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. అంటే కమిట్ అయిపోయి టెంప్ట్ అయిపోయేటువంటి కొన్ని విషయాలు, డబ్బు విషయాల్లో కక్కుర్తిపడే విషయాలు రెండు ఉన్నాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ధనయోగం బాగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహ సంచారం, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడి యొక్క ప్రభావం, విపరీతమైనటువంటి కాముకమైనటువంటి దృష్టి. అంటే తనకు తానే గొప్పోడు అనుకోవడం, అనవసర వివాదాలకు వెళ్ళడం, దుష్టులతో సహవాసం, ఇది ఎక్కువగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఇది జూన్ 2 వరకు ఉంటుంది. బట్ జూన్ 2 తర్వాత మీరు నమ్ముతారమ్మరో రాముడి కంటే గొప్పవాడిగా మారే అవకాశం ఉంది వీళ్ళకి. అటువంటి యోగం కూడా భాగ్యస్థ గురుడి వల్ల వీరికి సెల్ఫ్ రియలైజేషన్ బాగా ఉంటుంది. అయ్యో, నేను ఎటువంటి పాపకర్మలు చేసినాను, దాని నుంచి బయటపడినటువంటి తపనతో అనేకమైనటువంటి పుణ్యకర్మలు, బాధ్యతాయుతమైన పనులు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, కుటుంబానికి మంచి చేదోడువాది ఉండడం, వివాహ యోగం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, అనేక రకాలైన శుభయోగాలు పొందుకుంటారు. ఆ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు విపరీతమైనటువంటి యోగం ఉంటుంది. చాలా మంచి అదృష్ట యోగాలు ఉంటాయి. మొదట్లో చెప్పాను, ఈ గురుడు యొక్క ఓవర్ ఎక్స్ట్రీమ్ సంచారం వల్ల జరిగేటువంటి కొన్ని అనర్థాలు అలాగే ఉన్నాయి, జరిగేటువంటి లాభాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ 5 మాసాలు వీరి జీవితంలో మర్చిపోలేనటువంటి సమయం ఇది. అంటే విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వివాహ సంబంధ విషయాలు కానీ, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలిగేటువంటి అదృష్టమైనటువంటి ఈ సమయంగా చెప్పవచ్చు. జూన్ టు అక్టోబర్ ఎండింగ్ వరకు. మళ్ళీ అక్టోబర్ నుంచి అంటే నవంబర్ టు ఫిబ్రవరి, నవంబర్ టు జనవరి వరకు వీరికి ఈ యొక్క దశమ స్థాన సంచారంలో, అంటే సింహరాశిలోకి గురు సంచారం వల్ల అనేకమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. నష్టాలు ఉండవు కానీ ఒత్తిళ్లు, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, పనిలో ఒత్తిడి, నిద్రలేమితనం, ఏదో అనారోగ్యం ఉందన్న ఫీలింగ్ ఉండడం, గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్యం ఉందన్న ఫీలింగ్ ఎక్కువ అవడం, అనవసరంగా ఎవరైనా ఏదో చేస్తారని భయపడడం. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలకే భయంతో ఉండే అవకాశం, ఎక్కడ అవమానం పొందుకుంటున్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానివల్ల వీరు అనేకమైన నష్టాలు, కష్టాలు తెచ్చుకుంటారు వీరు. కానీ రియాలిటీలో వీరికేం జరగదు అట్లాంటివి. కానీ అభూత కల్పనతో వీళ్ళు అలాంటి ఊహించుకొని వీళ్ళ నష్టం. నాలాంటి చెప్పినా సరే, బాబు ఇది కేవలం నీ ఫీలింగ్ అని చెప్పినా సరే, తనకు అలా విని ఓకే గురుగారు చెప్పారు బాగుంది అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కింటోడు నన్ను కిటిలో చూస్తున్నట్టుంది, ఆ పక్కింటోడు డబ్బుల కోసం అడుగుతున్నట్టుంది, నేను చెక్కు మీద సంతకం పెట్టాను, ఆ సంతకం కాపీ చేశారేమో, నాకు ఓటీపీ ఇచ్చాను వాళ్ళకి, వీడిచ్చిన ఓటీపీ ర్యాపిడోకో ఆటోకో ఇస్తాడు. వీడు ఓటీపీ ఇచ్చేసి నేను ఆ ఓటీపీ ఇచ్చాను, నా బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయి, ఈ ఓటీపీ వాడితో పెట్టుకొని నా 3 లక్షలు తీసేసుకుంటాడేమో. అంటే ఈ రకమైనటువంటి ఇంత తెలివైన వాళ్ళు మూర్ఖంగా ఆలోచించేటువంటి మతి భ్రమణానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. బీ యాజ్ యువర్ సెల్ఫ్. అలా ఉంటే మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తిలో, ఉద్యోగంలో విద్యార్థులకు మంచి లాభాలు తప్పకుండా ఈ సంవత్సరంలో. ఇప్పుడు రాష్ట్ర పరీక్షల్లో కానీ, రేపు జూన్ తర్వాత రాసే పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం బలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది, కళాకారులకు లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివన్నీ కూడా మీకు తప్పకుండా వచ్చేటువంటి జూన్ తర్వాతనే లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారులకి 2 రకాల పంటలు పండే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొదటి పంట మీకు తప్పకుండా ఈ పంటలు ఎక్కువగా రాగి, జొన్నలు, కందులు, పల్లీలు, పత్తి, ఈ పంటలు మొదటి పంటలు బాగుంటాయి. రెండో పంటలు వచ్చరికి పొద్దుతిరుగుడు పువ్వు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అలాగే క్యాప్సికం, పచ్చిమిర్చి, అంటే మిర్చి పంట కానివ్వండి, తర్వాత ఈ దాని ఏమంటారు ఆరెంజ్
ఆ పంటలు బాగా పండుతాయి. ట్రౌజర్కి మనకి కూరగాయల విషయంలో ఆకుకూరలు బాగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిలకడ దుంపలు బాగా పండే అవకాశాలు ఉంటాయి. నల్ల నువ్వులు, బెల్లం తయారీలో ఎక్కువ మీకు లాభాలు ఉంటాయి. నల్ల నువ్వులు బాగా ఉంటాయి. ఇటువంటి పంటలు మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి. రైతులకి 2 రకాల పంటలు కూడా లాభం. పారిశ్రామిక రంగంలో కూడా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో కానీ ఇంటీరియర్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకు కూడా లాభాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభం ఉంటుంది. వస్త్ర వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. జూన్ తర్వాత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. జూన్ లోపల కన్సల్టెన్సీ ఆధారపడితే మీరు తప్పకుండా మీరు నష్టపోయినట్టే అవుతుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం ఈ జూన్ లోపల తీసుకుంటే నష్టం, జూన్ తర్వాత లాభం. ఈ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది అని విషయం. జూన్ తర్వాత కలిసి వస్తాయి అంటారా మ్యారేజ్ బ్యూరో? జూన్ తర్వాత వీరికి మంచి అనుకూలమైన శుభయోగాలు అంటే ధనయోగము, వ్యక్తిగత రుణపీడ పరిహారము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్లో కలిసి రావడం, పిల్లల విషయంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నో ప్రాబ్లం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి? జూన్ వరకు అయితే అనేక రకాల అవమానాలు, చికాకులు, అదే ఊహాత్మగా అంటే ఊహల్లో ఉంటే నన్ను అందరు ఇబ్బంది పెడుతున్నారేమో, నన్ను ఈ అమ్మాయి ప్రేమించట్లేదేమో, నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో, ఈ అబ్బాయి నన్ను చేసుకుంటా లేదో, ఈ అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోతాడేమో, ఇటువంటి భ్రమణంలో ఎక్కువగా ఉంటారు. కానీ ఒకరి ఒక నమ్మకం కోల్పోయే అవకాశం, అంటే తనమే నమ్మకం పెంచుకోవడానికి హనుమాన్ చాలీసా బెస్ట్ పారాయణం చేసుకుంటే తప్పకుండా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే అపనమ్మకంతో బతికే అవకాశం జూన్ వరకు. జూన్ తర్వాత నుంచి కింగ్ కాదు, వీరు ఎంపరర్ అవుతారు, అంటే చక్రవర్తిగా మారే అవకాశం. ఆ తర్వాత మన నవంబర్, డిసెంబర్, జనవరిలో మళ్ళీ రాజుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే తనకి చేతి నిండా ధనం ఉంటుంది, బాగా తప్పకుండా అనుకునేది సాధించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. విదేశీ యోగం ఉందంటారా? జూన్ తర్వాత కొంత ప్రయత్నం చేస్తే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేబీ డిసెంబర్ లోపల వెళ్తే అవకాశాలు, డిసెంబర్ తర్వాత లేకపోతే వచ్చే ఉగాది తర్వాతనే వీరికి విదేశీయానం ఉంటుంది అని చెప్పవచ్చు. అది కూడా విద్యార్థులకి మ్యాక్సిమం డిసెంబర్, ఆ తర్వాత మీరు వెళ్ళడానికి అవకాశాలు లేవు. జనవరిలో వెళ్తాం మేము, జనవరి 16కి మా క్లాసులు స్టార్ట్ అవుతాయి అనుకుంటే మాత్రం కుదరదు. అప్పుడు మీకు వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు ప్రెసెంట్గా యుద్ధ వాతావరణం ఉందిగా, అప్పుడు ఇంకా వాళ్ళ దేశాలకు ఏదైనా జరగవచ్చు. కాబట్టి మనకి అటువంటి ఇబ్బంది వల్ల మీరు వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. కనుక డిసెంబర్ లోపల మీరు విదేశీ ప్రయాణం పెట్టుకుంటే మంచిదని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా అన్ని రంగాల వారిని పరిశీలించారు కాబట్టి ఈ సంవత్సరం వీరికి రాజయోగం అంటారా, పోరాటం అంటారా? వీరికి రాజయోగం అంటారు. ఎందుకంటే మోర్ దెన్ 75% వీరికి 5 నెలల్లో ఎంపరర్ అవుతుంది కదా, హై లెవెల్ యోగం ఉంది. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే కదంటే మంచి 75% మోర్ దెన్ శుభయోగాలు. కానీ జూన్ వరకు అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా కూడా చెప్తాను. ఏ దైవారాధన బాగుంటుంది? ఆంజనేయ స్వామి. తప్పకుండా వీరు ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని, దుర్గా చండీ పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది. తప్పకుండా ఏదైనా పుణ్యనది స్నానం వీరికి శ్రేష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా అన్నదానం, ఎవరికైనా సరే అన్న సంతర్పణ చేయడం చాలా మంచిది. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది వీరికి. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.